రాజమండ్రి కల్తీ పాల ఘటన డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటి వరకు 5 ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా క్రిటికల్ గా మారుతోంది. పేషెంట్స్ డయాలసిస్ నుంచి వెంటిలేటర్ కు మారుతున్న పరిస్థితి. 3 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 11 మందికి వెంటిలేటర్ పై ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. 2 రోజుల క్రితం వరకు 4 మాత్రమే వెంటిలేటర్ పై చికిత్స అందించగా ఇప్పుడు ఆ సంఖ్య 11కు చేరుకుంది. బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటి వరకు 110 కుటుంబాలకు చెందిన వ్యక్తుల నుంచి 315 శాంపిల్స్ ని సేకరించడం జరిగింది. ఇందులో 313 శాంపిల్స్ రిపోర్ట్స్ నార్మల్ అని వచ్చాయి. ఇవాళ బొల్లినేని కిమ్స్ హాస్పిటల్లో బాధితుల్ని పరామర్శిస్తారు మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. సత్య, సిచ్యువేషన్ అంతకంతకు క్రిటికల్ గా మారుతున్నట్లుంది. అంటే డయాలసిస్ నుంచి వెంటిలేటర్ కి మార్చడం అంటే చాలా సీరియస్ సిచ్యువేషన్ అని భావించొచ్చా దాన్ని? ఏంటంటే డయాలసిస్ చేసిన తర్వాత అందరూ కూడా కోలుకుంటారు అనుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మొత్తం అంటే నిన్నటి వరకు కూడా 4 మాత్రమే ఈ డయాలసిస్ వెంటిలేటర్ మీద ఉండేవారు. దాదాపుగా ఈ రోజుకి ఆ సంఖ్య 11కు చేరడంతో కాస్త కుటుంబ సభ్యులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే మెరుగైన వైద్యం అందిస్తున్నప్పటికీ కూడా డయాలసిస్ నుంచి కాస్త కోలుకుంటే కాస్త అంటే కొంచెం అలా ఆరోగ్య పరిస్థితి బాగుండేది అనుకున్నారు. కానీ మొత్తం రాజమండ్రి బొల్లినేని కిమ్స్ ఆసుపత్రితో పాటు రవి హాస్పిటల్ అలాగే రేణుబా హాస్పిటల్తో పాటు మొత్తం 5 ఆసుపత్రుల్లో దాదాపుగా మొత్తం 15 మంది ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 5 ఈ కల్తీ పాల ఘటనలో మృతి చెందిన నేపథ్యంలో ఇప్పటి వరకు 110 కుటుంబాలకు సంబంధించి 300 పైచిలుకు టెస్టులు చేస్తున్నారు. అందులో 2 మాత్రమే కాస్త ఈ పాలకు సంబంధించిన కల్తీ నమూనాలు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వైద్య బృందం ఈ రాజమండ్రికి సంబంధించినటువంటి పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల వాళ్ళకి సంబంధించి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తారు. సమీక్షించిన తర్వాత జిల్లా కలెక్టర్ కూడా ఒక నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే ఏదైతే పూణే ల్యాబ్కి పంపించినటువంటి రిపోర్ట్ కూడా ఈ కల్తీ పాలకు సంబంధించి అందులో ఏదైతే కలిసినటువంటి కల్తీకి సంబంధించినటువంటి అందులో యూరియా కలిసిందా లేదంటే ఏదైతే కలిసిందా దాని మీద కూడా ఈరోజు సాయంత్రానికి ఒక రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. కాసేపట్లో కూడా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వచ్చి బాధితులను పరామర్శించనున్నారు. అయితే ఇప్పుడు ఆందోళనకర పరిస్థితి ఏంటంటే 11 మంది వెంటిలేటర్ కమ్ డయాలసిస్ అంటే చాలా సీరియస్గా ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే వెంటిలేటర్కి సంబంధించి కోలుకోలేనటువంటి పరిస్థితికి వస్తూ ఉంటారు. కానీ దాదాపుగా నిన్నే అధికారికంగా జిల్లా కలెక్టర్ కూడా ప్రకటించారు 11 మంది డయాలసిస్ కమ్ వెంటిలేటర్ అంటే కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. డిఎంఎండ్హెచ్ఓతో పాటు అలాగే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం మరి వీళ్ళ కోసం ఏం చెప్పబోతుంది. ఈ 11 మంది కూడా వెంటిలేటర్ కమ్ డయాలసిస్ నేపథ్యంలో వీళ్ళ ఆరోగ్య పరిస్థితి కుదుటి పడుతుందా, వీళ్ళకి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ అందించాలనే దాని మీద కూడా స్పెషల్ టీం రాబోతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కాసేపట్లో ఉన్నటువంటి రాజమండ్రి ఆసుపత్రులు కానివచ్చు అంటే కుటుంబ సభ్యులు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తారు. నిన్న సాయంత్రం వరకు కోలుకుంటారనుకున్నారు. కానీ వెంటిలేటరు అలాగే డయాలసిస్ 2 కొనసాగుతుండడంతో కాస్త అయితే ఈ కల్తీ పాల ఘటనకు సంబంధించినటువంటి బాధితులు కుటుంబాలు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నాయి. కాసేపట్లో మంత్రి కూడా చేరుకోబోతున్నారు రాజమండ్రికి. రైట్, థ్యాంక్ యూ సత్య.